కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్ర మహాసభలు జరగడం, అందులో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంతమందికి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఇంత పెద్దదాన్ని నేను ముందు ఇంత దృష్టి పెట్టలేదు. కానీ ఒక జర్నలిస్ట్ సమావేశం కనుక మనం టైంకి వెళ్ళాలని నేను 9:10కి రమ్మన్నారు. నాకు 9:56 నిమిషాలకి నేను ఇచ్చాను. సో మీతో కలిసి మాట్లాడంటే నాకు ఈరోజు జాబ్ మేళా పెట్టాం. మంగళగిరిలో లోకేష్ గారు ఎలా పెట్టారో అక్కడ వేరే అవుతుంది. సో ఇక్కడ కూడా పెట్టాం. ఆల్రెడీ 2000 మంది అనుభవ స్పందన వచ్చింది అనమాట. ఇంత వస్తుంది అనుకోలేదు. సో వెయిట్ చేస్తారు పిల్లలందరూ అక్కడ. అందుకు లేదంటే మీతో ఇంకా స్టార్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడితే చాలా విషయాలు మాకు తెలుస్తుంది. మేము న్యూ కమర్స్ కనుక. సో ఇంకా వీలైనంత శాసనం పంచుకుందాం. అలాగే చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే యువ నాయకులు, యువ కేంద్ర మంత్రివర్యులు, దేశంలోనే అత్యంత భిన్న వయసు కలిగినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, వీరిద్దరు కూడా ఈ సంఘంకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళతో పాటుగా నేను కూడా ఎల్లప్పుడూ కూడా మూడో వ్యక్తిగా నేను కూడా మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మీరు ఎప్పుడంటే ఉంటానని నేను తెలియజేసుకుంటూ, సో జర్నలిజం అంటే మరి అందరికీ తెలిసిందే. ఆ సమాజాన్ని మేల్కొల్పి నిత్యం సమాజాన్ని, అటు ప్రజల్ని, ఇటు పాలకుల్ని, ప్రభుత్వ నడిపే ఉద్యోగులందరినీ కూడా మీరు సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ని నిత్యం నిరాటంకంగా తట్టి లేపి ఎక్కడ ఎటువంటి అసమానతలు జరిగినా మనం వాటిని సరిచేసి చేసే బాధ్యతలో మీ తాలూకు పాత్ర ఎనలేనిది. అసలు మీ మేజర్ రోల్ 4 స్తంభాలు అయితే, ఒకటి బ్యూరోక్రసీ, ఒకటి 2 రాజకీయాలు, 3 ప్రజలు, 4 జర్నలిజం. ఈ 4 స్తంభాలు అంటారు.